మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూస్తున్నాం ఇప్పుడు కార్తీక మాసం, అంటే కార్తీక మాసం వచ్చిందనేసరికి పరమశివుడు అందరూ కూడా పరమశివుడు భక్తులు ఎంతో విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో కార్తీక మాసం నెలంతా కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి దీపాలు పెట్టుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే తునికి సంబంధించిన ఒక స్వర్ణకారుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఆయనకి శివయ్య మీద ఉన్న భక్తితో సుమారుగా 100 మిల్లీలతో ఒక శివలింగాన్ని, అలాగే శివలింగం పైన ఒక ఏదైతే సర్పం ఉంటుందో ఆ సర్పాన్ని కూడా తయారు చేసి అతి సూక్ష్మమైన ఒక కందిబద్ద గింజంత దానితో తయారు చేశారు. ఒకసారి చూద్దాం ఎలా తయారు చేశారు, అసలు ఎంత టైం పట్టింది. 100 మిల్లీలు అంటే చాలా తక్కువ, సూక్ష్మమైన శివలింగం అనే చెప్పుకోవచ్చు. ఆయన కోటి మనతో ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం ఎంత టైం పట్టింది, అలా ఆయనకి ఇది ఎన్ని మిల్లీలు పట్టింది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ శివలింగం తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? 3 గంటల టైం పట్టింది. 3 గంటల టైం పట్టింది. శివ మీద ఉన్న భక్తితోటే ఇది తయారు చేయడం చేశాను. సోమవారం పూట వచ్చి పొద్దున శివ ఈ కార్తీక మాసం శివయ్య మీద భక్తితో చేశాను. 100 మిల్లీలు చేశాను, కందిబద్ద అంత సైజు. ఇంతకు ముందు మీరు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం చేయడం. శివయ్య మీద ఉన్న భక్తితో చేశాను. ఏదో చేయాలని మొదలుపెట్టి సోమవారం రోజు మొదలుపెట్టి చేయాలని భక్తితో చేశాను. అతి సూక్ష్మమైన శివలింగం తయారు చేయడం కూడా చాలా కష్టమైన పనిని కూడా చేశాను. స్వర్ణకారులు అందరూ కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఇప్పుడు ఉన్న ఏదైతే మనకి కార్తీక మాసం శోభ మొదలైందో, కార్తీక మాసంలో ఇలాంటి శివలింగం తయారు చేయాలన్న ఆలోచన కూడా గొప్ప ఆలోచన అని కూడా ఇక్కడ తోటి స్వర్ణకారులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఒక తోటి స్వర్ణకారుడు అయితే మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అబ్బాయి ఇలా చేయడం మీకు ఎలా అనిపించింది? శివ మీద ఉన్న భక్తితో మా తోటి స్వర్ణకారుడైన అతను ఇలా చేయడం మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది. ఇలా 1 గ్రాముకి 1000 మిల్లీలు ఉంటది. అలాంటిది 100 మిల్లీల్లో ఈ శివలింగం చేయడం జరిగింది. అది మా సోదరుడు, మా స్వర్ణకారుడు అయిన చేయడం వల్ల మేము అందరం చాలా ఆనందంతో ఉన్నాం. దీన్ని వారు సుమన్ టీవీ వారు దృష్టికి తీసుకెళ్లి మేము దీన్ని మీకు శివుడికి అంకితం చేయాలన్న దృష్టితో ఈ కార్తీక మాసం కార్తీక సోమవారం అని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. ఈ స్వర్ణకారుడు చేయడం అనేది మా అందరికి చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం.